ప్రపంచం భయంతో నిండిపోయిన వేళ, అన్యాయం ప్రార్థనల కన్నా గట్టిగా అరుస్తున్న వేళ, ఆకాశ మేఘాలపై నిలబడ్డ చిన్న పిల్లలు నమ్మకంతో చేతులు పైకెత్తారు. వారి హృదయాలే ప్రార్థనలయ్యాయి. అప్పుడే విశ్వాన్ని కంపించేలా ఒక గర్జన. స్తంభం మధ్యనుంచి అవతరించాడు శ్రీ నరసింహుడు. సగం సింహం, సగం దైవం. రక్షణకు, ధర్మానికి స్వరూపం. పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఆ సరిహద్దు వేళ అహంకారం కరిగిపోయింది. కోపంతో కాదు, ధర్మంతోనే అన్యాయం అంతమైంది. కాని ఉగ్రతను శాంతిగా మార్చింది మాతా లక్ష్మి. ఆమె సాన్నిధ్యంలో నరసింహుడయ్యాడు నిరాశ్రయుల నిత్యరక్షకుడు. ఎక్కడ నిజమైన భక్తి ఉంటుందో అక్కడ దేవుడు తప్పకుండా అవతరిస్తాడు.